హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవేటో చూసారా, బల్ల చిక్కుడు అంటాం మేమైతే, మీరేమంటారో మాకు తెలియదు. కానీ మేమైతే ఇవి రేపు లక్ష్మీపురం సంతకైతే తీసుకెళ్ళడానికి ఒలుస్తున్నాము. ఎలా ఒలుస్తామో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మా వదిన ఒక పక్క పిక్కల్ని అయితే తీస్తుంటే మేము వచ్చేసరికి ఇక్కడ వీటిని అయితే ఏరుతున్నాము. సో మేమైతే వీటిని బల్ల చిక్కుళ్ళు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాము. ప్రత్యేకంగా వీటికంటూ ఒక నేమ్ అనేది ఉంటుంది, కానీ నాకైతే గుర్తులేదు. వీటిని మేమైతే నార్మల్గా బల్ల చిక్కుళ్ళు అనేసి పిలుస్తాము. మీ ప్రాంతంలో అయితే వీటిని ఏమంటారో కామెంట్లో అయితే తెలియజేయండి. యాక్చువల్గా ఇలాంటివి కొన్ని ప్రాంతాల్లో అయితే దొరకవు. మా గిరిజన ఏరియాల్లో కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇవి పండిస్తారు. ఫ్రెండ్స్, మేమైతే మొత్తం సేకరించేసి గింజలను అయితే తీస్తున్నాము. మాకైతే చాలా ఎక్కువ దొరికాయి. ఇవి వచ్చేసరికి చాలా మంచి టేస్టీ అయితే కలిగి ఉంటాయి. మేమైతే వీటిని కూర వండుకొని అయితే తింటాము. ప్రజెంట్ అయితే మాకు చాలా ఎక్కువగా అయితే దొరుకుతాయి, కాబట్టి మేమైతే గుమ్మలక్ష్మీపురం సంతకైతే తీసుకువెళ్ళి అమ్ముతాము. ఒక్క ఆ సంతకనే కాదు, ఇంకా వేరు వేరు సంతలకు కూడా తీసుకువెళ్ళి అమ్మొచ్చు. కానీ మేమైతే మ్యాక్సిమం గుమ్మలక్ష్మీపురం సంతకైతే తీసుకువెళ్ళి అమ్ముతాము. అక్కడైతే తీసుకువెళ్ళిన వెంటనే అయితే చెల్లిపోతాయి. వీటిని తినడానికైతే చాలామంది అయితే చాలా ఎక్కువగా అయితే ఇష్టపడతారు. అందుకని చెప్పేసి ఎంత తక్కువ వేసి ఇచ్చినా కూడా చాలా బాగా సేల్ అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, వీటిని అయితే తొక్కలతో పాటు అయితే తినకూడదు, తినడానికి కూడా అవ్వదు. కొన్ని చిక్కుడు కాయలు అయితే తొక్కలతో పాటు తింటారు కదా, ఇవైతే అలా కాదు, లోపల ఉండే గింజలను మాత్రమే తినాలి. మేమైతే నార్మల్గా మీకు చివరిలో అయితే కూర వండేసి అయితే చూపిస్తాము. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఎలా వండుకొని తిన్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే నార్మల్గా వీటిని వండేసి అయితే చూపిస్తాము. మేమైతే నార్మల్గానే వండేస్తాము. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మా వాళ్ళు అయితే నీటిలో అయితే ఉడకబెడుతున్నారు. ఇవి ఉడికిపోయేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలంట. ఇందులో అయితే ఏ మసాలా కానీ ఉప్పు కానీ మేమైతే కలపలేదు, నార్మల్గానే ఉడకబెట్టేస్తున్నాము. ఇవి వచ్చేసరికి వెంటనే అయితే ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయిన తర్వాత అయితే ఆయిల్లో వేపితే చాలా చాలా బాగుంటాయి. అది కూడా మేము మీకు చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడికిపోయాయి అన్నమాట. మేమైతే ఒక చిన్న పాత్ర దగ్గర అయితే ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. ఈ చిక్కుడు గింజలని ఆయిల్తో వేపి తింటే చాలా బాగుంటుందన్నమాట. చాలా ఎక్కువ టేస్ట్ అయితే కలిగి ఉంటుంది. ఇవి వచ్చేసరికి పచ్చి గింజలు కాబట్టి చాలా చాలా బాగుంటాయి. సో ఇదేనండి మేము ఉడకబెట్టి పెట్టుకున్న గింజలు. ఇవి వచ్చేసరికి పూర్తిగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు నార్మల్గా
ఆయిల్తో అయితే జస్ట్ వేపితే చాలు, తినేవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని తినేవచ్చు. నార్మల్గా అన్నంలో కలిపి కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, నేనైతే వీటి రేట్ అయితే చెప్పలేదు కదా. మేమైతే సంతలో అయితే 1 కేజీ 200కి అయితే అమ్ముతాము. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.